నువ్వు గేమ్ మీద ఫోకస్ పెట్టు, మిగిలింది నేను చూసుకుంటా. ఓహో, ఎమాన్యుల్ని ఎందుకు తీయకూడదు అని బర్నీ గారు అంటే తను నాకు ఈ మధ్య సపోర్ట్గా ఉన్నాడు అని చెప్పాను అని తనుజ కళ్యాణ్తో అంది. ఏనే కనిపించలేదా అని బర్నీ గారు నన్ను అన్నారు. ఇంత డిస్కషన్ అయిన తర్వాత కూడా ఆయన నాకు పాయింట్లు ఇస్తారా అని అంది తనుజ. దాంతో కళ్యాణ్ పడాలా వారు, నేనున్నా కదా, ఎక్కువ అలసిపోకు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, గేమ్ మీద ఫోకస్ చేయి, మిగిలింది నేను చూసుకుంటా అంటూ తనుజోపదేశం చేశాడు పడాల కోచింగ్ సెంటర్ వారబ్బాయి కళ్యాణ్ పడాల. ఆమె గేమ్ ఫోకస్డ్గానే ఆడుతుందిరా అయ్యా, ఫోకస్ తగ్గింది నీకు. ఈ విషయం మనోడు బయటికి వస్తే కానీ తెలిసేట్టు లేదు. ఇన్నాళ్ళు బాగా ఆడి తనుజకి గట్టి పోటీ ఇచ్చి ఈ చివరి వారాల్లో ఆమెను గెలిపించడానికి కళ్యాణ్ ఈ కోచింగ్ సెంటర్ పెట్టడం ఏంటో. అయితే మరోవైపు తనుజకి మాటిచ్చా, తనకే నా సపోర్ట్ సంజనకి ఇచ్చి పడేసిన ఏమో. ఆ విషయాన్ని పక్కన పెడితే సంజన ఈగో ఇష్యూని పక్కన పెట్టి ఎమాన్యుల్ దగ్గరకు వెళ్ళి రిక్వెస్ట్ చేసింది. ఇమ్ము, ఈ లీడర్ బోర్డులో ఆల్రెడీ నన్ను 2 సార్లు పక్కన పెట్టారు. ఏదైనా ఛాన్స్ వస్తే దయచేసి నాకు ఓటింగ్ వేయకు అని అడిగింది. దాంతో ఎమాన్యుల్, మీరు వాళ్ళతో కలిసి ఆడుతున్నారు కాబట్టి నేను తనుజతో కలవాల్సి వచ్చింది. తనుజ నన్ను ఇప్పటి వరకు గేమ్ నుంచి తీయలేదు. పైగా నేను తనుజకి మాటిచ్చాను తీయను అని. తనే నాకు సపోర్ట్ చేసింది. తనుజ సపోర్ట్ చేయబట్టే కళ్యాణ్ నాకు సపోర్ట్ చేశాడు. ఇలాంటి టైంలో ఆ అమ్మాయిని ఎలా తీస్తాను? ఒకసారి ఆలోచించు ప్లీజ్. నన్ను తీయొద్దన్న నా ప్లేస్లో నిలబడి ఆలోచించు. నేను బాధపడింది ఎక్కడంటే మీరు గేమ్లో ఉండండి అని మీకు చెప్పాను, కానీ మీరు ఉండలేదు, వాళ్ళ కోసం ఆడారు అని అన్నాడు ఇమ్మో. నేను మాట ఇచ్చేశాను, అందుకే వాళ్ళ వైపు ఉన్నాను అని సంజన అనడంతో మీరు ఎలాగైతే మాట ఇచ్చారో నేను అలాగే ఇచ్చాను. ఇక 2 రోజులు తనుజే కదా నాకు సపోర్ట్ చేసింది. నాకు నిజంగా మీకు వ్యతిరేకంగా వెళ్ళాలని లేదు. నేను మాటిచ్చేశాను మమ్మ అన్నాడు ఇమ్మాన్యుల్. దాంతో సంజన, సరే నీకు వీలైనంత వరకు నన్ను తీయొద్దు అని చెప్పింది. సరేనన్నట్టుగా తలాడించాడు ఇమాన్యుల్. నా సపోర్ట్ తనుజ. ఆమె నా వైపు నిలబడకపోయినా నేను నిలబడాలి. ఇక భరణి ట్విస్ట్ ఇచ్చాడు. ఆ ముగ్గురిలో నేను తనుజకి మాత్రమే ఇవ్వగలను అని సుమన్ శెట్టితో చెప్పాడు భరణి. ఎందుకు, సంజన ఉన్నారు కదా అని అన్నాడు సుమన్ శెట్టి. దాంతో భరణి, ఆల్రెడీ ఒకసారి సంజనకి పాయింట్స్ వెళ్ళాయి కదా, అందుకే ఆమె అక్కడుంది. తను నా గురించి నిలబడకపోయినా నేను నిలబడాలి అని తనుజ అంచనాల్ని తిప్పికొట్టాడు భరణి. ఆయనకి సపోర్ట్ చేయలేదు కాబట్టి ఆయన కూడా నాకు సపోర్ట్ చేయడనే అనుకుంది తనుజ. కానీ భరణి మాత్రం తనుజకి సపోర్ట్ చేస్తానని చెప్పి ఆమె అంచనాలని తలకిందులు చేశాడు. మరి దీంట్లో కళ్యాణ్ హస్తం ఉందంటారా, లేదంటారా? కానీ కళ్యాణ్ రాయబారం అయితే నడిపాడండో, ఇవ్వరదేంటో చూద్దాం రండి.